సో సిక్స్ ప్యాక్ చేశారు కదా, సిక్స్ ప్యాక్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? విజయ్ సహాయం ఏమైనా తీసుకున్నారా? సారీ, విజయ్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? సిక్స్ ప్యాక్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 year ప్లస్ టైం తీసుకున్నా. అంటే సిక్స్ ప్యాక్ అనేది ఊరికనే రాదు. ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి, అండ్ 1 year మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ 45 days ఉంటుంది కదా, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. లాస్ట్ 48 hours అయితే ఇంకా ఇంటెన్స్. ఏంటంటే వాటర్ తాగొద్దు, ఎందుకంటే ఒకటి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 48 hours నేను ఓన్లీ 300 ml వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం అనిపించింది అనమాట. నేను భయపడుతుండే, ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా. నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి, ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేసినావు? సో ఐ వాస్ టేకింగ్ హిస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన నవ్వుతుండే నన్ను చూసి, నా బాధను చూసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇది అని చెప్తాడు. కానీ హీ హెల్ప్ మీ అ లాట్ డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ, ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసిన. అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే, అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే నేను గమనించింది ఇది టార్గెటెడ్గా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపేయడం, కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగిటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలు పెట్టేసి, అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు. మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బి రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. మీ ప్రీవియస్ మూవీస్ కొన్ని చూశాను, వాచ్ చేశాను. మీకు యాక్టింగ్ క్యాపబిలిటీ చాలా బాగుంది, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది కూడా యాజ్ వెల్ అస్. బట్ ఏంటంటే మీరు కథలో ఎంచుకునేది కూడా ప్రాపర్గా లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో మీకు మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే అవును, నాది ఇది డెబ్యూ మూవీ అండి. ప్రీవియస్ మూవీ అంటే ఐ గురించి GA2 పిక్చర్స్ అది ఇంకా రాలేదు. జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో రిలీజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ నాది లైక్ 2022లో నేను సైన్ చేశాను అండ్ ఇట్ వాజ్ లైక్ హెల్డ్ ఆన్ ఫర్ లైక్ 8 months. So basically I heard the script and Uday Garu was like really confident that I could pull off the character really well. And then it was not happening, and in those 8 months I signed the GA2 movie and now there's another movie coming up. So yeah, I am quite confident about this, that this would be a nice debut for me. And obviously with Anand and the team, it's like really good and we have nice support from the fan following as well. So I hope for the best. And I wish you all the best. Thank you so much. Last question. Hi, Avar.